చూడండి, ఈరోజు మనము తెలగపిండి వండుకుందాము. తెలగపిండి అంటున్నాను, మునగాకు తెలగపిండి వండాలి. నా దగ్గర తెలగపిండి లేదు. చూడండి, నేను నూపప్పు పెట్టుకున్నాను. నూపప్పు మిక్సీ చేసేసి వేస్తాను. అది ఎలా చేస్తున్నానో అన్నీ చూడండి. ఏది లేదు అని ఆగిపోక్కర్లేదు. చూడండి, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, జీలకర్ర అంతే వేస్తాను నేను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయను. దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలాగ మనం పోపు వేసుకుంటే బాగుంటుంది. అంటే మునగాకు పోపు వేయడం అనమాట. అందులో మనము తెలగపిండి వేయాలి. తెలగపిండి బదులు నూపప్పు. తెలగపిండి కన్నా టేస్ట్గా ఉంటుంది నూపప్పు మిక్సీ పట్టేసి వేసుకుంటే. దాంట్లో ఒక్క టమాటా వేస్తున్నాను. ఇది ఇలాగా ఈ కూర ఎలా ఉంటుందో మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చేసే విధానం అంతా చూడండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా అండి? ఇది స్టార్ట్ చేసుకుందాం. చూడండి, వెల్లుల్లి వేస్తున్నాను ఫస్ట్. మన పెద్దలు ఎందుకు పెట్టారో కానీ ఈ ఆషాఢంలో మునగాకు తినమని. ఈ మునగాకు తినడం వల్ల మునగాకులో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసా అండి? ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం ఉంటుంది ఫస్ట్. దాంతో ఎన్నో 300 రోగాలకి నయం చేస్తుందంట మునగాకు. అలాంటి ఆకును మనం నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకంటే వండలేక బద్దకించి సమయానికి లేక. అలా కాకుండా ఈ మునగాకు కనీసం వారానికి ఒకసారి, ఇప్పుడే కాదండి, ఆషాఢ మాసమే కాదు, మామూలుగా కూడా మునగాకు తెచ్చుకుని వండుకుంటే చాలా మంచిది. బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చూడండి, ఓవర్ బ్లీడ్ అయ్యే వాళ్ళకి పిట్టులో ఇది కలిపి పెడతారు. పిట్టు వండేటప్పుడు ఈ మునగాకు వేసి వండేసి బెల్లం వేయకుండా ఉత్తి నూనె వేసి కలిపేసి పెడతారు. వెంటనే అది నయం అవుతుంది అనమాట. అలాంటి ఔషధ గుణాలున్న ఈ మునగాకుని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇలా మనం ఏదో ఒక రీతిలో వండుకుంటే కనీసం పప్పులో ఎలాగో పప్పు మనం వారానికి ఒకసారి 2 సార్లు ఎలాగో వండుకుంటాం. అందులో గుప్పుడు ఆకులు వేయండి, చక్కగా మంచి ఆరోగ్యం ఉంటుంది. మనకి ఈ ఔషధ గుణాలన్నీ మనం బాడీకి పనిచేస్తాయి. ఇలా మనం చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇది ఇలా బాయిల్ అవనివ్వండి. ఈ లోపల మనం నూపప్పు పెట్టుకున్నాం కదా, నూపప్పు మిక్సీ చేస్తాం. నూపప్పులో కూడా కాల్షియం ఉంది. నడుము నొప్పులకి, కాళ్ళు నొప్పులకి అన్నిటికీ మంచిది. ఈ కర్రీ చాలా ఆరోగ్యం అనమాట. అలా మనం చేసుకుంటే చక్కగా ఉంటుంది. దాన్ని మనం విడవద్దు అసలు. చూడండి, ఇది బాయిల్ అవుతుంది. కాస్త ఉప్పు, కాస్త కారం కూడా వేస్తాను నేను. కొంచెం కారం ఫ్రీ రాలండి, చప్పగా ఏది తినలేను. కొంచెం కారం కూడా వేస్తున్నాను. మామూలుగా అయితే ఈ పోపుకి కారం అక్కర్లేదు, ఎండుమిరపకాయ కారం సరిపోద్ది అంటారు. కానీ నేను కొంచెం కారం వేసుకుంటే బాగుంటుందని నేను వేస్తాను. అంతేనండి, ఈ పోపు అయిపోయింది. చూడండి, ఈ పోపు అయిపోయింది. మనం ఈ టమాటా నూపప్పు కలిపి పెట్టుకున్నాను కదా, అవి నేను మిక్సీ పట్టేసి ఉంచాను. కొంచెం పలచగాను, ఇంకా వాటర్ ఏమీ వేయకుండా ఇదే ఇలాగ మనకి ఉడికిపోద్ది అనమాట. చూడండి, తెలగపిండి కన్నా ఇది టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆయిల్ బయటికి వెళ్ళదు కదా. ఇది కాసేపు మగ్గనిచ్చి మనం చూసుకుందాం. చూడండి, ఇదిగో కర్రీ అయిపోయింది. మునగాకు నూపప్పు కర్రీ. ఇలా చేసి మీరు తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, సింపుల్గా అయిపోయింది కదా. ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట. ఇలా మనం చేసుకుందాం. చూడండి, నూపప్పు మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఓకేనా అండి? నాకు ఒక లైక్ ఇవ్వండి. బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.